హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఇంకొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి అంటే చెప్తాను, కానీ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదేంట్రా బాబు కొత్త రెసిపీ అని పాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ పాలు ఏం లేదండి, చల్లపాలు తీసుకొని మనం దాంట్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో సేమ్ అండి, మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎట్లా చేసుకుంటామో ఇది కూడా సేమ్ అదే మెథడ్ అనమాట. ఇది బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఒక బౌల్లో 1 లీటర్ పాలు మరగబెట్టుకోవాలన్నమాట. ఆ పాలు మరిగిన తర్వాత మనం దీనికి తగినంత షుగర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో షుగర్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందాక మిక్స్ చేసుకుని పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్నాక ఇది మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు మనం దీన్ని మరగనివ్వాలన్నమాట. సో ఇట్లా అయితే ఇది కొంచెం థిక్గా కొంచెం గట్టిగా అవుతుంది. సో అప్పటి వరకు మనం దీన్ని మరగనిద్దాం. సో మనం చేసేది ఒక స్వీట్ అండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా దగ్గరికి వచ్చి ఇట్లా మరిగేంత వరకు మనం దీన్ని ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనకు అది అనేది ప్రిపేర్ అయిపోయింది కదా అండి. సో మనం ఇప్పుడు కొంచెం బౌల్లోకి ఫ్రెష్ క్రీమ్ ఇంకా మిల్క్ మేడ్ తీసుకుని కొంచెం దీన్ని కూడా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పక్కన పెట్టుకుంటే దీంట్లో మనం కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ మేమైతే మిల్క్ మేడ్ వేసామన్నమాట. సో మీరు కూడా మీకు ఏం కావాలి అంటే అది వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుని ఇట్లా దీన్ని బాగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ క్రీమ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఒక స్పేస్ ఉన్న బౌల్ తీసుకోవాలి. సో దాంట్లో మనం బ్రెడ్ తీసేసుకుని బ్రెడ్ సైడ్స్వి కట్ చేసేసుకోవాలన్నమాట. అట్లా సైడ్స్ తీసేసుకుని దీన్ని ఒక బౌల్లో ఇట్లా పేర్చుకుని పెట్టుకోవాలి. సో ఇట్లా పెట్టేసుకున్నాక మనం ఇందాక కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, సో దాన్ని మనం దీనిపైన వేసేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ బ్రెడ్ని మంచిగా నానే అంతవరకు ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇది. సో ఇట్లా కస్టర్డ్ అనేది మంచిగా వేయాలి బ్రెడ్కి తగిలే అంతవరకు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాము అంటే దీనిపైన ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇట్లా వేసుకుంటే డెకరేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనం తింటూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మేమైతే బాదం, పిస్తా, కాజు అయితే వేసాము. ఇంకా పైన టూటీ ఫ్రూటీ కూడా వేసాము. ఇది ఆప్షన్ అనమాట. సో మీరు కూడా కావాలి అంటే వేసుకోవచ్చు. ఇంకొకటి మనం ఇందాక ఫ్రెష్ క్రీమ్ ఇంకా మిల్క్ మేడ్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఇది అనేది కొంచెం స్వీట్నెస్కి చాలా బాగుంటుంది అనమాట. అందుకే మేము మిల్క్ మేడ్ వేసాము. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు దీని తర్వాత ఇంకా బ్రెడ్ స్లైడ్స్ తీసుకుని మనం లేయర్స్గా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు బౌల్ ఎట్లా ఉంటుందో అంత లేయర్స్ మనం అయితే పెట్టుకోవచ్చు. సో మేమైతే 2 లేయర్స్ పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ బ్రెడ్ పైన కూడా యాజ్ యూజువల్ సేమ్ ఇందాక మనం కస్టర్డ్ వేసినట్టే దీనిపైన కూడా కస్టర్డ్ వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ మెథడ్ ఇట్లానే వేసుకుని బ్రెడ్స్కి మంచిగా కస్టర్డ్ అనేది తగిలే అంతవరకు బ్రెడ్స్కి కస్టర్డ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకుని మనం సేమ్ ఎట్లయితే ఫాలో చేసామో ఇప్పుడు కూడా అట్లానే ఫాలో అవ్వాలి. ఇవన్నీ చెప్తుంది కానీ స్వీట్ పేరు ఏంటి అని ఆలోచిస్తున్నారా? స్వీట్ పేరు చెప్పకుండానే స్వీట్ మెథడ్ ఎట్లా చేయాలో చెప్పేస్తున్నాను కదండి. సో ఈ స్వీట్ పేరు ఏంటి అంటే దీన్ని కస్టర్డ్ పుడింగ్ అంటారనమాట. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుడింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇదైతే మనం బ్రెడ్తో చేస్తున్నాం. ఇంకా చాలామంది కేక్స్ తీసుకొచ్చి కూడా వేస్తారు, అంటే క్రీమ్లెస్ కేక్ ఉంటుంది కదా, బన్స్ టైప్, అవి తీసుకొచ్చి చేస్తారు. సో మేమైతే బ్రెడ్తో ట్రై చేసాము. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పాలి ఎట్లా ఉంది అని. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా. సో చూస్తున్నారు కదా అండి, ఇక్కడ కూడా పైన డెకరేషన్కి అయితే టూటీ ఫ్రూటీ, బాదం, పిస్తా అయితే వేసేస్తున్నాం మేము. సో మీరు కూడా ఇట్లానే వేసుకోండి. టూటీ ఫ్రూటీ వేసుకుంటే కూడా కస్టర్డ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టేసుకుని మనం దీన్ని 2 అవర్స్ మినిమం 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది అనేది చాలా మంచిగా అవుతుంది. సో మనం తినడానికి కూడా చాలా అంటే స్మూత్గా స్పంజ్ లాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి
తీసాము. సో తీసిన తర్వాత ఈ రెసిపీ అనేది ఇట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది అని. బాగుంది కదా ఫ్రెండ్స్. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.